ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని మహింపరుస్తున్నటువంటి వారికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు ఈ సర్వ సృష్టిని ఏ రీతిగా నిర్మించాడు, ఎన్ని దినాల్లో ఈ సృష్టి కార్యం జరిగింది, ఏ రీతిగా ఈ సృష్టి నిర్మించబడింది, నూతనపరచబడింది, ఒక్కొక్క దినం ప్రభు వేటిని సృష్టించారు, అవి మనకు ఎలాంటి ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తున్నాయి, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా 4వ దిన సృష్టిలోకి వచ్చాం. మొదటి దిన సృష్టికి వెలిగించబడిన జీవితం అని, 2వ దిన సృష్టికి ప్రత్యేకించబడిన జీవితం అని, 3వ దిన సృష్టికి ఫలించే జీవితం అని, 4వ దిన సృష్టికి ప్రకాశించే జీవితం అని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 4వ దిన సృష్టిలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. 4వ దినమున 2 జ్యోతులను, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని సూర్యుని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను ప్రభు కలగజేశారు అని ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా గత 2 దినాలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. జ్యోతుల యొక్క పోలికల గురించి చెప్పుకుంటూ సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. మలాకి 4:2 ప్రకారం నీతి సూర్యుడు అని మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు సూర్యునితో పోల్చబడ్డారు. ఆయనే గొప్ప వెలుగని, ఆయనే నిజమైన వెలుగని, ఆయనే జీవపు వెలుగని, ఆయనే మహిమతో కూడినటువంటి వెలుగని, ఆశ్చర్యకరమైన వెలుగని, సత్యమైన వెలుగని, నిత్యమైన వెలుగని గత దినంలో మనం ధ్యానించుకున్నాం. ఈరోజు చంద్రుని యొక్క పోలికను గురించి మనం తెలుసుకుందాం. సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, చంద్రుడు సంఘమునకు పోలికగా ఉన్నాడు. సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, చంద్రుడు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒకసారి చదువుదాం. పరమగీతము 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమభేకర రూపిణియగు ఈమె ఎవరు? చంద్రబింబమంత అందము కలది, ఈమె ఎవరు అని ఉంది. ఈ మాట సంఘానికి వర్తించినటువంటి మాట. యాక్చువల్గా చంద్రునికి స్వతహాగా ప్రకాశించేటువంటి శక్తి లేదు. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడినప్పుడు సూర్యుని వెలుగు ఆ చంద్రుడు తీసుకుని మనకు వెలుగిస్తాడు. అలాగే సంఘానికి స్వయంగా స్వతఃసిద్ధమైనటువంటి వెలుగు లేదు. క్రీస్తు ప్రభు యొక్క మహిమ ద్వారానే సంఘము ప్రకాశించాలి. ఎఫెసీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వము చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని రాస్తూ ఉన్నారు. కనుక సంఘానికి కలిగినటువంటి వెలుగు
యేసుక్రీస్తు యొక్క వెలుగై ఉన్నది. పరమగీతము 6:10 మనం చదివినట్టు ఈమె ఎవరు అనే మాట సంఘానికి వర్తించేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడని, సంఘము పెండ్లి కుమార్తె అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. సంఘము పెండ్లి కుమార్తె, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. చూడండి, మత్తయి సువార్త 9:15. మత్తయి సువార్త 9:15. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు ధనములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రధానము చేసి తిని. ప్రధానం అనే మాట పెండ్లికి సంబంధించింది. ఇక్కడ మీరు అనే మాట, మిమ్మును అనే మాట సంఘానికి సంబంధించింది. ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు అన్నాడు. క్రీస్తు వరుడుగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి చంద్రుడు సంఘానికి చక్కని పోలికగా ఉన్నాడు. చంద్రుడు నెలపొడుపు నాడు కొంచెమే కనబడతాడు, కానీ క్రమక్రమంగా చంద్రుని యొక్క కాంతి పెరుగుతూ పౌర్ణమి నాటికి పరిపూర్ణంగా కనబడతాడు. అలాగే మనం కూడా, సంఘమైన మనం కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం ప్రకారం మనమందరము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ప్రభువు పోలికగానే మనం అందరం మార్చబడుతున్నాము అంటారు. కాబట్టి సంఘం దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వెలుగును ప్రతిఫలింప చేయాలి. ఈ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, అద్దము వలె ప్రతిఫలింపచేయుచు. మనం సూర్యునికి ఎదురుగా అద్దాన్ని పెట్టామనుకోండి, ఆ సూర్యుని యొక్క వెలుగు అద్దం తీసుకుని మళ్ళీ మనకు ప్రతిఫలింపచేస్తాం. అలాగే సూర్యుని యొక్క వెలుగు చంద్రుడు తీసుకుని మనకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే సంఘం కూడా
ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభు యొక్క మహిమను, ఆయన ప్రసన్నతను లోకమునకు అందించేటువంటి బాధ్యత సంఘం కలిగి ఉంది. సంఘములో ప్రభు యొక్క మహిమ సంఘము ద్వారా లోకానికి కనుపరచాలి. కాబట్టి లోకం నీలో ఉన్నటువంటి ప్రభువును చూడగలగాలి. నీలో ప్రభువును చూడగలగాలి. సంఘం అంటే మనమే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన మందిరముగా, సంఘముగా కట్టబడుతున్నాం. మనం అందరం సజీవమైన రాళ్ళం. సజీవమైన రాళ్ల వలె మనం మందిరముగా కట్టబడతా ఉన్నాం. కాబట్టి సంఘం అంటే విశ్వాసుల సమూహమే, విశ్వాసుల యొక్క సమూహమే. మరి మనలో క్రీస్తు యొక్క వెలుగు ప్రతిఫలించాలి. మన లోకానికి క్రీస్తు వెలుగును అందించగలగాలి. లోకస్తులు మనలో క్రీస్తు యొక్క మహిమను చూడాలి. చంద్రుని యొక్క ప్రకాశము ఏ టైంలో మనకు బాగా కనబడుతుంది? రాత్రి సమయాల్లో. మన నీతి సూర్యుడైనటువంటి ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఇదంతా కూడా, ఇప్పుడున్నటువంటి కాలం అంతా కూడా ఇది రాత్రి కాలం. రాత్రి కాలంలో సూర్యుని యొక్క వెలుగు చూడలేము, కానీ సూర్యుని యొక్క వెలుగు చంద్రునిలో మనం చూడవచ్చు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుడే చూపించాలి. అలాగే ఈ లోకస్తులు యేసుక్రీస్తును చూడాలంటే సంఘము ద్వారానే చూడగలం. కాబట్టి సంఘము క్రీస్తు యొక్క ప్రతిబింబము. క్రీస్తు యొక్క ప్రతిబింబం. కాబట్టి మనం లోకానికి యేసుక్రీస్తును, సంఘమైన మన ద్వారా ఆయన ప్రతిబింబాన్ని, ఆయన స్వరూప్యాన్ని, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని లోకానికి చూపించాలి. రెండవ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రెండవ మాట ఏంటంటే, మహిమ నుండి అధిక మహిమ పొందుచు. మహిమ నుండి అధిక మహిమను మనం పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడాలి. అంటే ప్రభు యొక్క పరిపూర్ణ మహిమలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఒకసారి చూడండి, నెలపొడుపు నుండి పౌర్ణమి నాటికి చంద్రుడు క్రమక్రమంగా పరిపూర్ణంగా పెద్దవాడై చివరికి సూర్యుని వలె కనబడతాడు. అలాగే మనం కూడా మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి మహిమలోనికి మనం మార్చబడాలి. చంద్రుని యొక్క కాంతి, చంద్రుని యొక్క రూపం తగ్గిపోవడానికి, పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? భూమి అడ్డుగా రావడం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా రావడం. భూమి అడ్డు వచ్చే కొలది చంద్రుని యొక్క వెలుగు, చంద్రుని యొక్క రూపం కూడా ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఒక విశ్వాసిలో భూ సంబంధమైనటువంటి కోరికలు, భూ సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడైతే అడ్డొస్తాయో అప్పుడు మన ఆత్మీయ స్థితి కూడా తగ్గిపోతూ ఉంటుంది, చల్లారిపోతూ ఉంటుంది. గలతీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి
శరీరానుసారంగా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ముగిస్తారా, పరిపూర్ణులవుతారా అంటాడు. ఇంకా అంటాడు, మీరు బాగుగానే పరిగెడతా ఉన్నారు కదా, కానీ ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? క్రీస్తులో బాగానే ఎదుగుతున్నారు కదా, ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? తప్పు బోధనలు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేశారు? మొదటేమో ఆత్మానుసారంగా ప్రారంభించారా, ఇప్పుడేమో శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారా అంటాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? శరీర కార్యాలే. 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నాయి కదా, మనం చెప్పుకున్నాం. శరీర కార్యాలే. అందువల్లే నేడు కొన్ని స్థలాల్లో, కొన్ని సంఘాల్లో ఆత్మీయత చల్లారిపోయి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితి తగ్గిపోయి చాలా హీన్యమైన స్థితిలోకి సంఘాలు వెళ్ళిపోయినాయి. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభువుకు మనకు మధ్య ఏ ఆటంకం లేకుండా మనం ఎప్పటికప్పుడు చక్క చేసుకుని ప్రభు యొక్క పరిపూర్ణ రూపంలోనికి మనం మార్చబడాలి. ప్రభు యొక్క పరిపూర్ణ రూపంలోనికి మార్చబడాలి. ఇంకా చంద్రునికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడు వెలుగు కలిగించాలంటే సూర్యుని మీద ఆధారపడాలి, లేకపోతే చంద్రుడికి వెలుగు లేదు. పరమగీతము 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ఈ మాట కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘంతో ఆమె ఎవతే అనేది సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకమనే అరణ్యంలో మన ప్రియుడైనటువంటి ప్రభువు మీద మనం ఆనుకొని పయనించాలి. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యుని మీద ఆధారపడాలి. సూర్యుని వెలుగును తీసుకుని లోకానికి వెలుగును ప్రదర్శింపచేయాలి. ఈ లోకమనే అరణ్యంలో విశ్వాసులైనటువంటి సంఘమైనటువంటి మనం కూడా మన ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం ఆనుకోవాలి, ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడాలి. ప్రతి పరిస్థితుల్లో ఆయనే మనకు ఆధారం. అందుకే యెషయా భక్తుడు 26వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 26:3లో, ఎవని మనస్సు ప్రభు మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతున్నాడు అంటాడు. వారిని పూర్ణ శాంతి గలవారుగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎన్ని తొందరలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎంత అనారోగ్యం వచ్చినా, ఎంత నష్టం కలిగినా మనం నిత్యము ప్రభు మీదే ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడాలి. ఇది అరణ్యం. ఈ లోకం అనేది అరణ్యం. అరణ్యంలో ఏ విధమైన వసతులు ఉండవు. మనం కోరుకున్న విధంగా అరణ్యంలో ఉండలేం. ఇది అరణ్య ప్రదేశం. ఈ లోకమంతా కూడా ఈ లోకంలో మనకు శాంతి దొరకదు, నెమ్మది దొరకదు, సంతోషం దొరకదు, సౌఖ్యం ఉండదు. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి ఈ లోకం పెద్ద శత్రువు. మన బంధువులే, మన కుటుంబీకులే, మన పిల్లలే, మన భార్య, మన భర్తే, మన బంధువులే,
ఇదంతా అరణ్యం. చూడండి, దావీదుకి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, దేశం ఉంది, స్వాస్థ్యం ఉంది, కానీ అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. అట్లాంటి అరణ్యకరమైన పరిస్థితుల్లో దావీదు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. కాబట్టి మనం కూడా ఈ లోకమైనటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క అరణ్య యాత్రలో మనం పూర్తిగా ప్రభు మీదే ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడాలి. చంద్రుడు వెలుగు సూర్యుని మీద ఆధారపడినప్పుడే కలుగుతుంది, లేకపోతే చంద్రుడికి వెలుగు లేదు. కాబట్టి అరణ్యమైనటువంటి ఈ లోకంలో మనం ప్రభు మీద ఆనుకోవడం, ప్రభు మీద ఆధారపడడం మనకు ఎంతైనా మేలు. కాబట్టి ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా ప్రభు చేస్తారు. పూర్ణ శాంతి గలవానిగా ప్రభు చేస్తారు. కాబట్టి మనం పూర్తిగా ప్రభు మీద ఆధారపడాలి. మరొక మాట, కీర్తన 148, కీర్తన 148 3వ వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నమస్కారం చేస్తుందంట ఆకాశ సైన్యం అంతా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ సైన్యం ప్రభువుకి నమస్కారం చేస్తుంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయనే వాటిని సృష్టించి కాపాడుచున్నాడు. ఆయనే వాటిని సృష్టించి కాపాడుచున్నాడు. అలాగే సంఘాన్ని కూడా ప్రభు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించాడు. తన స్వరక్తాన్ని వెలగా ఇచ్చి సంఘాన్ని ప్రభు సంపాదించారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి విషయంలో ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనలో ఏమన్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కాబట్టి మనం నిత్యము ప్రభువుని స్తుతించాలి. అన్ని పరిస్థితుల్లో మనం ప్రభువుని స్తుతించాలి. అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ప్రభుని స్తుతించగలగాలి. యోబు మహాభక్తుడు. యోబు గ్రంథాన్ని మోషే గారు రాశారు అంటారు. ఆ యోబు గురించి ప్రభువు మోషే గారికి తెలియపరిస్తే రాశాడు అని చెప్తారు. మహాభక్తుడండి. ఆ కాలంలో మనం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే కోటీశ్వరుడు. ఆ కాలంలో గొప్ప ఆస్తిపరుడు, 10 మంది పిల్లలు,
అనేక మంది పనివారు, చాలా ధనవంతుడు అనమాట. ధనవంతుడు తనకున్న సర్వస్వం కోల్పోయాడు ఒక్క రోజులోనే. సర్వస్వం. ఒక్కటే మాట అన్నాడు, నేను ఈ భూమి మీదకి తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మళ్ళీ నేను తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ లోకంలో నేనుండగా ఇవన్నీ ఆయన ఇచ్చాడు. ఆస్తి, సంపదలు, పనివారు, పిల్లలు, భార్య, ఆరోగ్యం, ఇవన్నీ ప్రభువే ఇచ్చారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. స్తుతి కలుగునుగాక. ఎవరైనా మీ కోడిపెట్టను పట్టుకెళ్ళిపోయారనుకో, ఎన్ని తిడతారు కదా. మందిరానికి మీరు వచ్చినప్పుడు ఎవరైనా మీ చెప్పులు వేసుకెళ్ళిపోయారనుకో, సంఘస్థులందరూ దొంగలే అని తిడతారు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పావా ఎప్పుడన్నా? ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దేవానికి స్తోత్రం అని చెప్పాలి, చెప్పగలగాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా చెప్పాలి. నిన్న బండి మీద నుంచి వస్తూ ఉంటే ఒకడు ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చాడు బయటికి, కుర్రోడు. అయిపోయింది అనుకున్నాను నేను. ఆడు పరిగెత్తుకొచ్చి నా బండి చూసి ఆగిపోయి నన్ను తోసాడు అలాగా పక్కకి. ఆ కాలుకి దెబ్బ తగిలేసింది, చెయ్యికి దెబ్బ తగిలేసింది. లేగలేకపోయాను అన్నమాట. నొప్పి, కాలంతా పోటు. నేను లేచిన వెంటనే అడిగింది ఏంటంటే, బాబు నీకేం తగలలేదు కదా అంటే, నాకేం తగలలేదు అంకుల్ గారండి, సారీ అండి అంకుల్ గారండి అంటే. పర్లేదు బాబు, నువ్వు సేఫ్ అయ్యావు చాలు, నాకు అదే చాలు. నా దేవుడిని తప్పించాడు. ఆడికి దెబ్బ తగిలిందా ఏంటి అన్నీ చెక్ చేశాను. ఈసారి రోడ్డు మీదకి వచ్చేటప్పుడు చూసిరా నాయన అని చెప్పాను. దేవుని స్తుతించాలి మనం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా స్తుతించాలి. అనుకూలం ఉన్నప్పుడే స్తుతించడం పెద్ద గొప్ప అంటే ఎవడని చేస్తాడు. అన్నీ కలిగినప్పుడు దేవానికి స్తోత్రం అని ఎవరని చెప్తాడు. యోబు వలె ప్రతికూల పరిస్థితుల్లో కూడా అబ్బా ఎంత నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. మొత్తం సర్వస్వం కోల్పోయాడు కదా, ఇంకా ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. తర్వాత ఒంటి నిండా గాయాలని అంటారు, దుర్వాసన, చిల్లపెంకులతో గోక్కోవడం, ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంటుంది. చిన్న తలపొడి వస్తేనే మనం తట్టుకోలేం, చిన్న బాధ వస్తే తట్టుకోలేం. ఎన్ని తిట్టుకుంటాము, కొన్నిసార్లు ప్రభువును కూడా నిందిస్తూ ఉంటాం. లాంగ్ టైం సఫరింగ్ వస్తే, అంటే ఎక్కువ కాలం బాధపడే శ్రమ ఏమన్నా వస్తే అసలు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు అంతమంది ఉంటారు. ఆలోచించండి. ప్రతి పరిస్థితుల్లో మనం ప్రభుని స్తుతించాలంటే, చంద్రుడు దేవుని స్తుతించాలి, ఎందుకంటే కలగజేశాడు. అలాగే విశ్వాసులు దేవుని స్తుతించాలి, కారణం ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు. అందుకే ప్రతి విషయంలో పౌలు గారు చెప్పినట్లు, తెస్సలోనికే పత్రిక మొదటి పత్రిక 5:16 చెప్పినట్టు మనం అందరం కూడా నిత్యము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం చూస్తే మరొక మాట, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 14వ వచనం. సూర్యుని వల్ల కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు
శ్రేష్ఠ పదార్థముల వలన. సూర్యుడు కలుగజేసే ఫలాల్లో శ్రేష్ఠ పదార్థాలు, చంద్రుడు పుట్టించే శ్రేష్ఠ పదార్థాలు, పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలు, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థాలు, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థాలు. మంచు వలన, అగాధ జలాల వలన, సూర్యుని వలన, చంద్రుని వలన, పురాతన పర్వతాల వలన, నిత్య పర్వతాల వలన భూమి కలగజేసేటువంటి శ్రేష్ఠ ఇవన్నీ శ్రేష్ఠ పదార్థాలు ఇస్తాయి. మంచు ఫలిస్తుంది, ఫలింపచేస్తుంది. అగాధ జలాలు శ్రేష్ఠ పదార్థాలను ఇస్తాయి. సూర్యుని వల్ల కొన్ని శ్రేష్ఠ పదార్థాలు, చంద్రుడు పుట్టించే శ్రేష్ఠ పదార్థాలు, పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలు, నిత్య పర్వతాల శ్రేష్ఠ పదార్థాలు, సంపూర్ణంగా ఫలించి భూమికి కలిగిన ఇవన్నీ శ్రేష్ఠ పదార్థాలను ఇస్తాయి, శ్రేష్టమైన వాటిని. ఇందులో చంద్రుడు కూడా ఏం చేస్తాడు? శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా యోసేపు యొక్క భూమిని దీవిస్తాడు. యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇది. ఇక్కడ చంద్రుడు పుట్టించే శ్రేష్ఠ పదార్థాలు అంటున్నాడు. సూర్యరశ్మి ద్వారా ఫలాలు వస్తాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. కానీ చంద్రుని వల్ల కూడా భూమి శ్రేష్ఠ పదార్థాలు ఇస్తుంది అని అక్కడ చదువుతాం. అలాగే సంఘం దేవుని వాక్యములో ఉండేటువంటి శ్రేష్టతను, శ్రేష్టమైన పదార్థాలని మనం లోకానికి అందించగలగాలి. సంఘమైనటువంటి మనం చంద్రుని వల్ల కలిగేటువంటి శ్రేష్టమైన పదార్థాలు భూమి ఎలా అందిస్తుందో అలాగే మనం కూడా దేవుని వాక్యంలో నుండి శ్రేష్టమైనటువంటి వాటిని మనం లోకానికి అందించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం పాల వంటిది, దేవుని వాక్యం బలమైన ఆహారం లాంటిది. కీర్తనకారుడు 63వ కీర్తనలో అంటాడు, కొవ్వు మెదడు లాంటిది అంటాడు. శ్రేష్టమైన గోధుమలతో పోల్చబడింది దేవుని యొక్క వాక్యం. తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే మధురమైనది. ఇలాంటి శ్రేష్టమైన పదార్థాలన్నీ కూడా సంఘము కలిగి, సంఘం పొందుకొని లోకానికి దేవుని వాక్యాన్ని అందించాల్సిన బాధ్యత, సువార్తను అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే సంఘం కూడా, సంఘస్థులు కూడా ఆత్మీయమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి కరువు రాకుండా వాక్యాన్ని అందించవలసినటువంటి బాధ్యత సంఘానికి ఉంది. చాలా సంఘాల్లో శ్రేష్టమైనటువంటి పదార్థాలు ఉండవు. శ్రేష్టమైన పదార్థాలు ఉండవు అంటే వాక్యమే శ్రేష్టమైన పదార్థం. చాలా సంఘాల్లో వాక్యానికి తావు ఉండదు. ఏదో సాక్ష్యాలకి, పాటలకి ఎక్కువ అవకాశం ఇస్తారు, వాక్యం చెప్పరు అక్కడ. చాలా సంఘాల్లో వాక్యంలో శ్రేష్టమైనదండి, శ్రేష్టమైన ఆహారం అది. అతి శ్రేష్టమైన గోధుమల కంటే కూడా బలమైనది, పాల వంటిది, తేనె కంటే కోరదగినది, బలమైన ఆహారం అది. ఇలాంటి బలమైన ఆహారాన్ని మనం సంఘానికి, సంఘస్థులైనటువంటి మనం లోకంలో నశించిపోయేటువంటి వారికి దేవుని వాక్యం యొక్క శ్రేష్టత, దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించే రక్షణను గూర్చినటువంటి శ్రేష్టత మన లోకానికి అందించగలగాలి. మరొక మాట 104వ కీర్తన 104వ కీర్తన
19వ వచనాన్ని చదువుదాం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఋతువులను తెలుపుతుంది. ఋతువులను తెలుపుతుంది. ఋతువులు తెలుసు కదా మీకు? బైబిల్లో కూడా ఒక ఋతువు గురించి చెప్పబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకోండి. వసంతకాలము ఇదొక ఋతువు. చంద్రుడు ఋతువులను తెలియజేస్తాడు. అలాగే సంఘం కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడను తెలియజేయాలి. వసంతకాలము, వసంత ఋతువు అంటున్నాడు. అంజూరపు చెట్టు చిగురించుట, ఇశ్రాయేల్ దేశము తిరిగి పునరుద్ధరించబడుట. అప్పుడు మనం ఏమనుకోవాలి? వసంతకాలము సమీపముగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అంటే క్రీస్తు రాకడకు సూచనగా ఉంది వసంతకాలం. అలాగే సంఘం కూడా క్రీస్తును గూర్చి, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము గురించి, క్రీస్తు ప్రభు యొక్క ఆగమనము గురించి కూడా మనం లోకానికి ప్రకటించాలి. సువార్తలో మనకు ప్రాముఖ్యంగా చెప్పాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. బయటకు వెళ్ళి మనం సువార్త చెప్పాలనుకుంటే అన్ని జనులకి క్రీస్తుని గురించి చెప్పాలి. క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి, క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనం ప్రాముఖ్యంగా తెలియజేయాలి. ఋతువులంటే ఇవే. కాబట్టి మనం స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు గురించే చెప్పాలి. నువ్వు నీ సాక్ష్యం చెప్పవలసి వచ్చినా నేను ఒకప్పుడు పేదోడిని, నేను ఒకప్పుడు ఏమీ లేనివాడిని, ఈనాడు దేవుడు 4 సైట్లు ఇచ్చాడు, లేకపోతే నాకు ఇంత డబ్బు ఇచ్చాడు, ఇంత పలుకుబడి ఇచ్చాడు, ఈ చెప్తాం చాలాసార్లు. నువ్వు ఇతరులకు సువార్త చెప్పాలంటే క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానం, క్రీస్తు ఆగమనం, వీటి గురించి మనం చెప్పాలి. ఇదే సువార్త అంటే. యేసు క్రీస్తు ప్రభు మానవులైనటువంటి మనల్ని ప్రేమించి ఆయన చేసిన త్యాగం గురించి మనం చెప్పాలి. కాబట్టి సంఘం చంద్రుడు ఋతువులను తెలిపినట్టు సంఘం కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలియపరచాలి. మరొక మాట 81వ కీర్తన 3వ వచనం. 81వ కీర్తన 3వ వచనం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పొన్నము నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య నాడు చంద్రుడు కనబడ్డాడు కదా. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్తిగా కనబడతాడు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, అమావాస్య నాడు కొమ్ము ఊదండి, పౌర్ణమి నాడు కూడా కొమ్ము ఊదండి. మనం పండుగ ఆచరించుకుంటాం కదా అంటున్నాడు. పండుగ సంతోషానికి గుర్తు, అంతేనా? ఇవి అమావాస్య, పౌర్ణమి అనేవి ఇశ్రాయేలీయులకు ప్రాముఖ్యమైన పండుగలు. అమావాస్య అనే పదము ఇంగ్లీష్లో న్యూ మూన్ అని ఉంది, అంటే క్రొత్తగా ప్రారంభం అని అర్థం. ఆ దినం మొదలుకొని కొత్తగా కొద్దిగా చంద్రుడు కనబడతాడు. ఈ 2 సమయాలు కూడా పండుగలు అన్నమాట ఇశ్రాయేలీయులకు. పండుగ సంతోషానికి గుర్తు. పండుగ దేని గుర్తు? సంతోషానికి గుర్తు. చాలామంది ఇళ్లలో అన్యుల రీతిగా మనం ఆలోచన చేస్తే
చాలామంది ఇళ్లలో కొన్ని పండుగలు జరగవు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరో చనిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు పండుగలు చేసుకోరు. కాబట్టి బంధువులందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాగ పండుగలు చేసుకోరు కదా అని వాళ్ళకి స్వీట్లు అవి చేసి తీసుకెళ్తూ ఉంటారు లోకస్తులు. కాబట్టి పండుగ ఆనందానికి గుర్తు. అలాగే మనం కూడా వాళ్ళు అమావాస్య నాడు పండుగ చేసుకుంటారు, పౌర్ణమి రోజు పండుగ చేసుకుంటారు. అమావాస్య నాడు కనపడ్డ చంద్రుడు పౌర్ణమి నాడు పూర్తిగా కనపడతాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఆనందించేవారుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక రాశాడు పౌలు గారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభుని గురించి ఆనందించి. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించండి. ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి ఈ పత్రికలో మనం ఎక్కువ చూస్తాం. క్రీస్తుని ప్రకటిస్తే మనకు ఆనందం అంటాడు, ఐక్యతగా ఉంటే ఆనందం అంటాడు, శ్రమల్లో కూడా మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటాడు, దైవ సేవకులను చేర్చుకోవడంలో ఆనందం ఉంది అంటాడు. ఇలాగా ఇంచుమించు 15-16 సార్లు ఈ ఫిలిప్పీ పత్రికలో ఆనందం లేక సంతోషం అనే పదాలు మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలు శ్రమల్లో, కష్టాల్లో, సంతోషంలో, అన్ని పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఆనందించవలసిన వారుగా ఉన్నారు. ఆఖరి మాట 121వ కీర్తన 6వ వచనం. 121వ కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ, వెన్నెలలో కూడా దెబ్బ ఉంది అని ఇక్కడ మనం గ్రహించుకోగలుగుతాం. వెన్నెలలో దెబ్బ ఏంటి అని శాస్త్రజ్ఞులు ఆలోచన చేస్తే, వెన్నెలలో ఎక్కువగా సంచరిస్తానంట పక్షవాతపు దెబ్బ తగులుతుందని కొంతమంది రీసెర్చ్ చేసి కనుగొన్నారు. సంఘం కూడా ఈ లోకానికి సువార్త ప్రకటించాలి. సంఘం ప్రకటించేటువంటి సువార్తలో క్రీస్తు ప్రేమను తెలియజేయాలి. అదే సందర్భంలో ఆయన్ని అంగీకరించకపోతే కలిగేటువంటి శిక్షను గురించి కూడా తెలియజేయాలి. మార్కు సువార్త 16:16 అంటారు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మితే దేవుని ప్రేమ ఉందని చెప్పాలి, నమ్మకపోతే దేవుని శిక్ష కూడా వస్తుందనే విషయాన్ని మనం లోకానికి చెప్పాలి. క్రీస్తుని అంగీకరించిన వారికి రక్షణ అని చెప్పాలి. అంగీకరించకపోతే శిక్ష ఉంది, నరకం ఉన్నది అని ప్రకటించాల్సిన బాధ్యత సంఘానికి ఉంది. శిక్ష కూడా చెప్పాలి. చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు భయపెట్టేస్తారు, వాళ్ళ ప్రభుని నమ్ముకోపోతే ఆయన నరకంలో పడేస్తాడంట అని ఇలాగ రాంగ్ డైవర్షన్లో మన సువార్తని వక్రీకరించే వాళ్ళు ఉన్నారు, మత ఛాందసవాదులు. మనం ప్రేమ చెప్పాలి, అదే సమయంలో ప్రభువుని అంగీకరించకపోతే శిక్ష ఉందనే విషయాన్ని కూడా చెప్పాలి. ఇవి చంద్రుడు మనకు నేర్పించేటువంటి పాఠాలు. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాం అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు. 4వ దిన సృష్టిలో మీరు సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను కలుగజేశారు. సూర్యుడు మీకు, ప్రభువైన యేసుక్రీస్తు అయిన మీకు సాదృశ్యంగా ఉన్నాడు. చంద్రుడు సంఘమైనటువంటి మాకు సాదృశ్యంగా ఉన్నాడు. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. సూర్యుని వెలుగు తీసుకుని చంద్రుడి లోకంలో వెలుగిస్తూ ఉన్నాడు. అలాగే మేము కూడా స్వతఃసిద్ధంగా మాకు వెలుగు లేదు అయ్యా, మేము ఒకప్పుడు చీకటి, ఎప్పుడు నీ యందు వెలిగించబడ్డాం. మీ యొక్క వెలుగు మేము పొందుకుని, మీ యొక్క మహిమను మేము పొందుకుని
ఈ లోకానికి మీ వెలుగును మేము ప్రకటించేవారుగా ఉండటకు సహాయం చేయండి. అద్దము వలె మీ యొక్క ప్రతిబింబాన్ని ప్రజ్వలింపచేయచ్చు. మీ వెలుగు తీసుకుని మేము వెలిగించబడి, మీ సత్యంని తీసుకుని మేము సత్యంలోనికి మార్చబడి, సత్యమందు స్థిరపరచబడి, మీ మహిమను పొందుకుని ఆ మహిమను లోకానికి కనపరుస్తూ, లోకానికి మిమ్మల్ని చూపించేటట్లుగా మాకు సహాయం చేయండి. మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటూ మీ యొక్క పరిపూర్ణతలోనికి పూర్తిగా మేము మార్చబోటకు సహాయం చేయండి. రెండవదిగా, చంద్రుడు సూర్యుని మీద ఆధారపడాలి, లేకపోతే ప్రకాశించలేడు. అలాగే ఈ లోకమైన అరణ్యంలో మేము కూడా మా ప్రియ ప్రభు అయిన మీ మీద మేము ఆధారపడుతూ మేము జీవించాలని మాకు తెలియపరిచారు. మూడవదిగా, చంద్రుడు దేవుని స్తుతించాలని నీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. చంద్రుడు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే సంఘమైన మేము, నీ బిడ్డలమైన మేము ఎల్లప్పుడూ మీరు చేసినటువంటి మేలు ఉపకారాలు అన్నీ ధ్యానం చేసుకుంటూ జ్ఞాపకం పెట్టుకుని నిత్యము మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. నాలుగవదిగా, చంద్రుడు శ్రేష్టమైన పదార్థాలు పుట్టిస్తాడని మీకు తెలియపరిచారు. అవును ప్రభువా, శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని, శ్రేష్టమైన మీ సువార్తను, శ్రేష్టమైన మా రక్షణ సాక్ష్యాన్ని, శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము కలిగి ఉండి మా సంఘంలో, మా కుటుంబంలో, లోకంలో మేము ఎక్కడికి వెళ్ళినా శ్రేష్టమైన మీ వాక్యాన్ని ఇతరులకు బోధించగలిగే సామర్థ్యాన్ని దయచేయండి. ఐదవదిగా, చంద్రుడు ఋతువులను తెలియపరుస్తాడు. అవును ప్రభా, మేము కూడా మీ రాకడ బహు సమీపంగా ఉంది. మీ మరణం మాకు మేలు చేసింది. మీ పునరుత్థానం మమ్మల్ని నీతిగా మార్చింది. మీ ఆగమనం మమ్మల్ని నిరీక్షణతో నింపింది. కాబట్టి ఈ విషయాలను మేము మీ రాకడ వరకు ప్రచురించేవారుగా సిద్ధపరచుకోండి. ఆరోదిగా, చంద్రుడు ఆనందానికి గుర్తు. అలాగే మేము కూడా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితుల్లో మేము ఆనందిస్తూ ఉండడానికి సహాయం చేయండి. ఆఖరిదిగా, చంద్రుని వెన్నెల వలన దెబ్బ ఉంది. అలాగే నిన్ను ప్రేమించే వారికి, నిన్ను విశ్వసించే వారికి రక్షణ ఉంది. నిన్ను విశ్వసించిన వారు శిక్షించబడతారనే సత్యాన్ని కూడా మేము తెలుసుకుని ఇతరులకు బోధించడానికి సహాయం చేయండి. చంద్రుడు సంఘానికి ఏ రీతిగా సాదృశ్యంగా ఉన్నాడు, అలాగే మేము కూడా ప్రభువా ఈ లోకంలో సంఘముగా ఉన్నాం కనుక ఈ లక్షణాలన్నీ మేము కలిగి ఉండి మీ మీద ఆధారపడి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఉండటకు సహాయం చేయండి. నేర్చుకున్న విషయాలు మా జీవితానికి అన్వయించుకుని దాని ప్రకారం మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రతి దినం, ప్రతి ఉదయం నీ వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానిస్తూ మీ నామాన్ని కనపరిచేటట్లుగా మాకు సహాయం చేయమని, మరొక నూతన ఉదయంలో మేమందరం ప్రవేశించి నీ వాక్యాన్ని ధ్యానించటకు కృపనిమ్మని, మీరు చేసిన అద్భుత సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విని బలపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తెలియని వారికి కూడా మీరు విషయాలు తెలియపరిచి ప్రభు వారు కూడా నిత్యము నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, బలపరచండి. మా పనిపాట్లలో, మా ప్రయాణాల్లో మీ తోడ్పాటు దయచేయండి. నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాలు, వ్యవసాయాల్లో, పొలం పనులు, చదువుల్లో, రాకపోకలో, ప్రయాణ సాధనాల్లో మీరు తోడుగా ఉండండి. ఈ కరోనా వైరస్ బారి నుంచి మీరు మమ్మల్ని తప్పించండి. కేసులు ఎన్నో పెరిగిపోతూ ఉన్నాయి, అయినా నీ బిడ్డలమైన మా చుట్టూ మీ భద్రత ఉంచారు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. అనేక మంది ఆ వైరస్ బారిన పడిన వారిని విడిపించండి, స్వస్థపరచండి, వ్యాక్సిన్ అనుగ్రహించండి. ఆ వైరస్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించండి. సమాజానికి ఆటంకంగా, మా ఆత్మీయ ఎదుగుదలకు, అలాగే దేశ ఆర్థిక పురోగభివృద్ధికి మరి తండ్రి ఎంతో ఆటంకం కలిగిస్తూ ఉంది వైరస్. దాన్ని పూర్తిగా నిర్మూలించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి, కనికరించండి ప్రభువా. మరి తండ్రి, మరణావస్థలో ఉన్న నీ బిడ్డల్ని బ్రతికించండి. అనేకులు ఈ వైరస్ టైంలోనే
నిన్ను గూర్చినటువంటి సత్యాన్ని తెలుసుకునేటట్లు సహాయం చేయండి. ఒకవేళ మేము పరిపూర్ణులుగా చేయబడి మీరు అక్కడ కొరకు ఎత్తబడాలంటే మేము ఆ రీతిగా సిద్ధపడి ఉండుటకు సహాయం చేయండి. మీ కృప మాకు అనుగ్రహించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అనుదినము కూడా మేము నీకు సమీపమై నీ వాక్య వెలుగులో మరి తండ్రి మేము సంచరించుటకు సహాయం చేయమని ప్రభువా, మా జీవితానికి మరి తండ్రి పరమార్థం మీరే. మీలోనే మేము జీవించాలి. లోకం మాలో ప్రవేశించకూడదు. లోకంలో ఉన్న మేము లోకంలో నుండి ప్రత్యేకించబడి నీ సాక్షులుగా జీవించాలని గుర్తెరిగి నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు, రక్షకుడు అని మీ నామాన్ని కనపరుస్తూ మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి